తిరుమలలోని వెంకన్న దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉచిత దర్శనం టోకెన్స్ అయిన ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడిస్తారో తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఉచిత దర్శనం టోకెన్స్ అయిన ఎస్ఎస్డి టోకెన్స్ అలాగే దివ్య దర్శనం టోకెన్స్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఈ టోకెన్స్ మనం తీసుకున్నామంటే గంటలు క్యూ లైన్లో అలాగే షెడ్లలో వెయిట్ చేయకుండా 10 గంటలు పట్టే దర్శనం కేవలం 4 నుండి 5 గంటల లోపలే పూర్తి చేసుకోవచ్చు. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం ఈ 3 చోట్ల ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకైతే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇదేనండి శ్రీనివాసం కాంప్లెక్స్. ఇక్కడే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ వెళ్ళామంటే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్తాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సమయం 2 గంటలు అవుతుంది. సో అందుకే ఇంకా క్యూ లైన్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఈ క్యూ లైన్లో వెళ్ళే భక్తుల కోసం ఇబ్బంది పడకుండా ఇక్కడైతే ఫ్యాన్లు కూడా పెట్టారు చూడండి. కనిపిస్తున్న బిల్డింగే విష్ణు నివాసం. స్టేషన్ నుండి బయటకు రాగానే డైరెక్ట్ విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి ఓవర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇదే అండి విష్ణు నివాసం. చాలా అద్భుతంగా అయితే ఉంది. కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జ్ పైనే మనం ఇప్పుడు వచ్చాము. ఆ బ్రిడ్జ్ దగ్గరే మనకు తిరుమలకి వెళ్ళే బస్ టికెట్స్ అయితే అమ్ముతున్నారు. మనకు కుడివైపునే తిరుమలకి వెళ్ళే బస్సులు అయితే ఉన్నాయి. విష్ణు నివాసంలో రూమ్స్ కూడా ఉంటాయి. ఎస్ఎస్డి టోకెన్స్ కావాల్సిన భక్తులు ఇలా క్యూ లైన్లో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంతమంది భక్తులు అయితే క్యూ లైన్లో ఉన్నారో. మనం ఇప్పుడు అలిపిరి దగ్గరకైతే వచ్చాము. భూదేవి కాంప్లెక్స్ ఇక్కడే బాలాజీ బస్ స్టేషన్ లోపలైతే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదే దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే క్యూ లైన్లు. మనం ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నామంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 1200 మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి టోకెన్లో ఇచ్చిన డేట్ రోజు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే చేరుకుంటాము. చూడండి ఎంతమంది భక్తులు ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారో. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మనం ఖచ్చితంగా ముందుగా అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సమయం 4:30 అవుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ క్యూ లైన్ అయితే క్లోజ్ చేసేసారు. సో దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఉన్నాయని చెప్పారు. సో మనకి ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మనం ఖచ్చితంగా ముందుగా అయితే రావాల్సి ఉంటుంది.